మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ప్రజావాణిని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. నమస్కారం, వెల్కమ్ టు ప్రజావాణి. నా పేరు జిఎన్ గౌడ్. ఈ రోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. మొట్టమొదటగా ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. కుదిపేసిన దీదీ దీక్ష, దేశమంతటా బెంగాల్ ప్రకంపనలు, సంఘీభావం ప్రకటించిన పలు పార్టీలు, విపక్షాలను ఏకం చేసిన మమతా బెనర్జీ, పార్లమెంటులోనూ కోల్కతా ఘర్షణ ప్రభావం, సిబిఐ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టు విచారణ. తర్వాత యావత్ దేశం యాదాద్రి రావాలే, దేశంలోని ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఈ క్షేత్రం సందర్శించేలా ఉత్సుకత కల్పించాలి, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాన్ని సుమోహనరంగా తీర్చిదిద్దాలి, 300 ఎకరాల్లో దేవాలయ ప్రాంగణం, 11 రోజుల పాటు సహస్రాష్టక మహాయాగం, రాష్ట్రపతి ప్రధానితో సహా ప్రముఖులకు ఆహ్వానం, అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం, 10 గంటల పాటు విస్తృతంగా సమీక్ష, మాల్య అప్పగింతకు అంగీకారం, అధికారిక పత్రాలపై సంతకాలు చేసిన బ్రిటన్ హోంమంత్రి, హైకోర్టును ఆశ్రయించడానికి మాల్యాకు గడువు, ఉపాధ్యాయ ఏకీకృత నిబంధనలు, హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే, పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల హర్షం. అన్నీ తెలుసుకుని అమెరికాలో అడుగుపెట్టండి. చదువుల కోసం అమెరికాలోకి ప్రవేశించి వీసాల నిబంధనలను ఉల్లంఘించారని మన విద్యార్థుల్లో కొందరిని అక్కడ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో అమెరికాలో విద్య కోసం యూనివర్సిటీలను ఎంచుకునే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణుల సూచనలు. 50% వీవీప్యాట్లు లెక్కించాలి, ఈవీఎంలలో వాటిని సరిపోల్చాలి, ఓట్ల ఆధిక్యం 5% కంటే తక్కువైతే అన్నింటినీ లెక్కించాలి, తేడా వస్తే వీవీప్యాట్ల సంఖ్యనే పరిగణలోకి తీసుకోవాలి. కేంద్ర ఎన్నికల సంఘానికి 23 రాజకీయ పార్టీల డిమాండ్, సాధ్యాసాధ్యాల ఆధారంగా నిర్ణయిస్తామన్న ఎలక్షన్ కమిషన్. కుటుంబమే యూనిట్, భార్య భర్త 2 పిల్లలకు కలిపి 5 ఎకరాల లోపు ఉంటేనే పీఎం కిసాన్కు అర్హత, ఫిబ్రవరి 1లోగా భూ యాజమాన్య హక్కులున్న వారికే లబ్ధి, రహదారులపై నిరంతర నిఘా, జాతీయ రాష్ట్ర మార్గాల్లో ప్రతి 800 కిలోమీటర్లకు ఒక బృందం, ప్రతి బృందంలో రహదారులు, భవనాలు, రవాణా, పోలీసు, వైద్య విభాగ అధికారులు, తొలిదశలో 15 నుండి 20 బృందాలు. ఆంధ్రజ్యోతిలో ప్రధాన అంశాలు. బెంగాల్ దంగల్, కోల్కతా నగరం నడిబొడ్డున బెంగాల్ ముఖ్యమంత్రి ధర్నా, యుద్ధం ముదురుతుంది, రాష్ట్రపతి పాలన విధించైనా దారిలోకి తెచ్చుకోవాలని మోదీ కుదురుతోంది, చావుకైనా సిద్ధం, కేంద్రంపై యుద్ధంలోకే రాజీ లేదంటూ దీదీ, స్వరం పెరుగుతుంది, రగులుతున్న రాజకీయం, సుప్రీం మాటే కీలకం, 2వ రోజు సాగిన మమతా బెనర్జీ దీక్ష, సాక్ష్యాల ధ్వంసంపై ఆధారాలు ఇవ్వండి, సోలిసిటర్ జనరల్ అయినా ఇంకెవరైనా ఇవ్వొచ్చు, సాక్ష్యాల ధ్వంసానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలే, కోల్కతా సిపి తర్వాత చింతించాల్సి వస్తుంది, సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు, 2 పిటిషన్లు వేసిన సిబిఐ నేడు విచారణ, సీఎంతో కలిసి ధర్నాలో సీఎస్, డీజీపీ, సిపి, వారు ఉమ్మడిగా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు, బెంగాల్లో అరాచకానికి ఇదే నిదర్శనం, సిబిఐ. బీజేపీది నీచ రాజకీయం, రాష్ట్రపతి పాలన విధింపునకు కుట్ర, చచ్చినా సరే రాజీ పడేది లేదు, కేంద్ర ప్రభుత్వ పథకాలు తీసుకోం, మమత తిరుగుబాటు, శుక్రవారం దాకా దీక్ష కొనసాగింపు. ప్రజాస్వామ్యంపై దాడి, మమత ఏకాకి కాదు, మేమంతా ఉన్నాం, విపక్షాలు, పవార్ ఇంట్లో ముఖ్యుల సమావేశం, సంఘీభావం, మాలో కొందరు కోల్కతాకు వెళతాం, చంద్రబాబు, కోల్కతా సిపిని సిబిఐ అవమానించింది, కాంగ్రెస్, మమతకు అఖిలేష్, స్టాలిన్, కుమార్ దేవేగౌడ మద్దతు, ఇది రాజ్యాంగ సంక్షోభమే, రాజ్నాథ్, చర్య తీసుకునే అధికారం కేంద్రానికి ఉంది, ఆదివారం నాటి పరిణామాలు అసాధారణం, దేశ సమాఖ్య రాజకీయ వ్యవస్థకే ముప్పు, లోక్సభలో హోంమంత్రి రాజ్నాథ్ ప్రకటన, కుటుంబాన్నే చూడని వారు దేశాన్నేం కాపాడతారు, గడ్కరీ నర్భగర్భ వ్యాఖ్యలు, బీజేపీలో దమ్మున్న నేత నితిన్ గడ్కరీ, రాహుల్, యాదాద్రి చూసి తరించాలి, ఒక్కసారైనా దర్శించాలని ప్రతి ఒక్కరూ అనుకోవాలి, ఆలయం వైభవం తెలిసేలా అద్భుత నిర్మాణాలు ఉండాలి, 4.5 ఎకరాల్లో గుడి ప్రాంగణం, పునరుద్ధరణ తర్వాత 11 రోజుల యాగం, ఆగస్టులోగా కాళేశ్వరం పూర్తి, ఇదో ఇంజనీరింగ్ అద్భుతం, కేసీఆర్ కూడా నిర్వాసితుడే, రైతు వేదన సీఎంకు తెలుసు, అందుకే సంతృప్తికరంగా పరిహారం, కేటీఆర్, వలవేసి పిలిచి కొట్టి చంపాడు, జయరాంను హత్య చేసిన రాకేష్ రెడ్డి, జూబిల్స్లోని తన ఇంట్లోనే పథకం, రాకేష్ వద్ద 4.5 కోట్లు తీసుకున్న జయరాం, శిఖా విలాసాలకు 1 కోటి ఖర్చు చేశానన్న రాకేష్, మొత్తం కలిపి 5.5 కోట్లు ఇవ్వాలని ఒత్తిడి, కొన్నాళ్లకు వడ్డీ ఇచ్చి తర్వాత పోనెత్తని జయరాంను బలహీనతతో రాకేష్ ఆట, వాట్సాప్ వల విసిరి ఇంటికి పిలుపు, అక్కడే బంధించి కొట్టి చిత్రహింసల హత్య, కాకిల క్రిమినల్ ఐడియా, జయరాంతో ఏసీపీ ఇన్స్పెక్టర్ దోస్తానా, హత్య తర్వాత వారికి రాకేష్ రెడ్డి ఫోన్, సహకరించాలని వినతి,
పక్క రాష్ట్రంలో రోడ్డు ప్రమాదంగా చూపాలని సలహా ఇచ్చిన పోలీసులు సిఐ బదిలీ, ఏసీపీపై విచారణకు ఆదేశం. విజయ్ మాల్యా అప్పగింత ఫైలుపై బ్రిటన్ మంత్రి జావేద్ సంతకం. కోర్టు తీర్పు మేరకు హోంశాఖ లైన్ క్లియర్. 2 వారాల్లో అప్పీలు చేసుకునేందుకు అవకాశం. హైకోర్టులోని ఓడిపోతే సుప్రీంకు వెళ్లే ఛాన్స్. పదోన్నతుల హాష. ఏకీకృతం వద్దన్న తీర్పుపై సుప్రీం స్టే. ఉద్యోగ సంఘాలకు నోటీసులు. మార్చి 25 వరకు కేసు విచారణ వాయిదా. టీచర్ల పదోన్నతులకు అవకాశం. ప్రభుత్వ నిర్ణయమే తరువాయి. 15,000 మందికి లబ్ధి అవకాశం. టీచర్లకు పదోన్నతులకు టీచర్ల డిమాండ్. నమస్తే తెలంగాణ ప్రధాన అంశాలు. నిధుల కొరత లేదు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వైభవోపేతంగా యాదాద్రి ఆలయ నిర్మాణాలుండాలి. పునరుద్ధరణ పూర్తయ్యాక సహస్రాష్టభ కుండయాగం. దేశ విదేశీ ప్రముఖులకు యాగానికి ఆహ్వానిస్తాం. సీఎం కేసీఆర్. కాళేశ్వరం చారిత్రాత్మకం. కేసీఆర్ దార్శనికతను ఇది నిదర్శనం. సెప్టెంబర్లోగా నిర్మాణ పనులు పూర్తి. 1,25,00,000 ఎకరాలకు సాగునీరు. సమైక్యాంధ్రతో రైతులకు అన్యాయం. 141 టీఎంసీల నీటి స్టోరేజీ పెంపు. సాగునీటి రంగానికి ఏటా 25,000 కోట్లు. సిరిసిల్ల ఎమ్మెల్యే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరంలో 9వ ప్యాకేజీల టెన్నెల్ సందర్శన. ఇండియన్ సిలికాన్ వ్యాలీ. దేశ సగటును మించిన నగర ఐటీ ఎగుమతులు. టాప్ 5 కంపెనీల ముఖ్య కార్యాలయాలు ఇక్కడే. ఇండియా సాఫ్ట్ సదస్సులో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ కార్యదర్శి అనూప్ వధవాన్. మోదీ సర్కారుపై యుద్ధం. రూపు మార్చుకుంటున్న బెంగాల్ వివాదం. 2వ రోజు కొనసాగిన సీఎం మమత దీక్ష. మద్దతుగా నిలిచిన పలు ప్రతిపక్ష పార్టీలు. దద్దరిల్లిన పార్లమెంటు ఉభయ సభలు. మరొక వార్త. రాకేష్ రెడ్డి హంతకుడు. జయరాంను తానే చంపినట్లు పోలీసులకు వెల్లడి. పోలీసుల అదుపులో రాకేష్ రెడ్డి. శిఖా చౌదరితో పాటు మరో 2. తెలంగాణ పోలీసుల నుంచి తప్పించుకునేందుకే ఏపీకి మృతదేహం తరలింపు. తెలుగుదేశం పార్టీలో చురుకుగా ఉన్న రాకేష్ రెడ్డి ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరపున ప్రచారం. నాయకుల పేర్లు చెప్పి డబ్బు వసూళ్లు. నిందితుడిపై గతంలోనూ కేసులు నమోదు. వైభవంగా నాగోబా జాతర ప్రారంభం. కేస్లాపూర్లో ఘనంగా ఉత్సవాలు. ఆదివాసుల ఆరాధ్య దైవానికి మెస్రం వంశీల మహాపూజలు. భక్తజనంతో కిక్కిరిసిన ఆలయ పరిసరాలు. సాక్షిలో దినపత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు. త్వరలో భారత్కు మాల్యా అప్పగించాలని నిర్ణయం తీసుకున్న బ్రిటన్ హోంమంత్రి. హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు మాల్యాకు ఛాన్స్. సిబిఐ చీఫ్గా శుక్లా బాధ్యతల స్వీకరణ. నియమితులైన 2వ రోజునే బాధ్యతలకు స్వీకరించిన రిషికుమార్. రెండో రోజుకు మమత ధర్నా. ఇది సేవ్ కంట్రీ సేవ్ డెమోక్రసీ లక్ష్యంగా చేస్తున్న నిరసన. లక్ష్యం నెరవేరే వరకు కొనసాగుతుంది తేల్చి చెప్పిన బెంగాల్ సీఎం మమత. ఆమెకు మద్దతుగా నిలిచిన బీజేడీ అనేక విపక్షాలు పిడిగుద్దులు గుద్దారు, చనిపోయారు. జయరాం హత్య కేసులో నేరాన్ని అంగీకరించిన రాకేష్ రెడ్డి. జయరాం అప్పు చెల్లించలేదు, అందుకే బెదిరించా. ఇంట్లో 2 మధ్య గొడవ జరిగింది, కోపంతో కొట్టా. హార్ట్ పేషెంట్ కావడంతో మృతి చెందాడు. శిఖాను వదిలేస్తే అప్పు మొత్తం తీరుస్తానన్నాడు. ఇదిగో అదిగో అంటూ ఇబ్బంది పెట్టాడు. రైతు బంధుతో కేంద్రం పెట్టుబడి విలీనం. మోదీ ప్రభుత్వాన్ని రాష్ట్ర సర్కారు కోరే అవకాశం. రైతు బంధు PMKSNYగా పథకం పేరు మార్చే ప్రతిపాదనకు సుముఖం. కేంద్రం ఒప్పుకుంటే రాష్ట్రానికి 2,800 కోట్లు మిగులు. నేడు హైదరాబాద్కు కేంద్ర అదనపు కార్యదర్శి. కేంద్ర పథకం అమలుపై భేటీ. వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. సంబురం మొదలైంది. ఆదివాసీల సంబురం మొదలైంది. వారి ఆరాధ్య దైవం నాగోబా జాతర సోమవారం వైభవంగా ప్రారంభమైంది. ఏటా పుష్యమాసంలో అమావాస్య రోజు నాగోబాకు పూజలు నిర్వహించడం ఆనవాయితీ. మెస్రం వంశీయులు మర్రిచెట్టు నుండి నాగోబా ప్రతిభ దీపాలతో నాగోబా ఆలయానికి చేరుకున్నారు. రాత్రి 10 గంటల నుండి అర్ధరాత్రి వరకు నాగోబాను గంగాజలంతో అభిషేకించి మహాపూజలు చేశారు. పూజలు తరువాత జాతర మొదలైంది. మరోవైపు సిద్దిపేట జిల్లాలో సింగరాయ, పుల్లూరు బండ, కూడవెల్లి జాతరలు, కరీంనగర్ జిల్లాలో అమావాస్య జాతర, ఎల్లారెడ్డిపేట ఆంజనేయస్వామి జాతర, అక్కపల్లి రాజరాజేశ్వరి స్వామి జాతర, మెదక్ జిల్లాలో ఏడుపాయల జాతర కూడా మౌని అమావాస్య సందర్భంగా సోమవారం ప్రారంభమయ్యాయి. మరొక వార్త. దీదీ ధిక్కారం. మోడీ సర్కార్పై తాడో పేడో తేల్చుకుంటా మమత శపథం. కోల్కతా నడి బజార్లోనే కేబినెట్ భేటీ. రాష్ట్ర బడ్జెట్కు ఆమోదం. ఈ నెల 8 వరకు ధర్నా. ప్రతిపక్షాల మద్దతు. బీజేపీ సిపిఎం విమర్శలు. పార్లమెంటును కుదిపేసిన బెంగాల్ లొల్లి. సిబిఐ కొత్త బాస్కు తొలి రోజే సవాల్. టీచర్లకు ప్రమోషన్లకు లైన్ క్లియర్. ఏకీకృత సర్వీస్ రూల్స్కు అమలుకు సుప్రీం ఓకే. రాష్ట్రపతి సవరణ ఉత్తర్వులు చెల్లవంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే. ఉపాధ్యాయ సంఘాల హర్షం. వెంటనే పదోన్నతులు డిమాండ్. గుజరాత్ ఏం చేస్తుంది? బీజేపీని ఆదుకుంటదా అడ్డుకుంటదా?
3 దశాబ్దాలుగా బీజేపీదే హావా. కమలం జైత్రయాత్రకు తొలి అడుగు నాయకత్వాలు దెబ్బతిన్న విపక్షాలు, ఇప్పుడిప్పుడే తెరపైకి యువనేతలు, అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిపోటీ, సామాజిక సమీకరణలతో కాంగ్రెస్ ప్రయోగాలు. పెద్దలదే పంచాయతీ. గ్రామ పెద్దలు కుర్చీలో కూర్చోగా కింద గోడకు ఆనుకొని కూర్చున్న సర్పంచ్ బాలప్ప. కింద సర్పంచ్, కుర్చీలో వాళ్ళు. ఆయన గ్రామ సర్పంచ్. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హోరావరి పోరులో 200కు పైగా ఓట్లతో గెలిచాడు. కానీ ఆ గ్రామంలో ఆయన పదవికి విలువే లేకుండా పోయింది. ఊరికి సర్పంచ్ అయిన ఊరి పెద్దలు పంచాయతీలోనే ఆయనను ఓ పక్కన కింద కూర్చోబెట్టారు. 50% వీవీప్యాట్లను లెక్కించాలి. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి. ఈసీకి ప్రతిపక్షాల డిమాండ్. కాంగ్రెస్, టీడీపీ, టీఎంసీ తదితర 23 పార్టీల హాజరు. ఏపీలో టీడీపీ ఓట్ల దందా. ఈసీకి వైఎస్ జగన్ ఫిర్యాదు. బెంగాల్లో ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూడండి బీజేపీ. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు: బెంగాల్ దుంగల్, బీజేపీ నీచ రాజకీయం, రాష్ట్రపతి విధింపునకు కుట్ర.